దోశ పిండితోటి గుంట పొంగడాలు అయితే చేస్తున్నా. దోశ పిండితోటి గుంట పొంగడాలు ఎలా వస్తాయనేది చూపిస్తాను. దోశ పిండి అయితే ఇట్లా ఉండాలి, మరీ లూజ్గా కలుపుకోవద్దు. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఇట్లా చిన్నగా తరుక్కొని, ఉల్లిగడ్డ అయితే చిన్నగా తరుక్కొని వేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కటంటే ఒకటే పచ్చిమిరపకాయ చిన్నగా తరుక్కొని దాన్ని కూడా వేసేయాలి. అట్లాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇవన్నీ అయితే కలిసేలాగా మంచిగా కలుపుకొని మనం గుంట పొంగడాలది వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ పిండి అయితే అందులో వేసుకోవాలి. పిండి అయితే ఇలా కలపాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసినాం కదా, ఉప్పు కూడా అంతా కలిసేలాగా కలిపేసి ఎట్లా మన పిండి పొంగుతుంది కాబట్టి మనకు ఇట్లా పొంగినట్టే వస్తుంది. దీంట్లో వంట సోడా ఏమి వేయని అవసరం లేదు. పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే గుంట పొంగడానికి ఇదైతే వేడి చేద్దాం. ఇది వేడి చేసి ఆయిల్ వేసిన తర్వాత మనం కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాతనే మనం పిండి అనేది వేసుకోవాలి, లేదంటే దీనికి అతక్కపోతుంది అంతా. ఇట్లా మనం వేడి కానివ్వాలి. వేడి అయింది ఇదైతే. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసి ఆయిల్ కూడా కొంచెం వేడి అయిన తర్వాతనే మనం పిండి అనేది వేసుకోవాలి. అప్పుడే గుంట పొంగడాలు మంచిగా పొంగినట్టుగా వస్తాయి అన్నట్టు. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా అనేసి ఇట్లా అన్న తర్వాత కొద్దిగా ఫుల్ పెట్టేసి అది వేడి కానివ్వాలి. ఆయిల్ అయితే ఆయిల్ వేడి అయిన తర్వాతనే వేయాలి మనం. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. మరీ నిండుగా కాకుండా కొంచెం ఎత్తి వేయాలి, మంచిగా పొంగినట్టు వస్తాయి అన్నట్టు. నిండుగా వేస్తే ఏమవుతుందంటే తిరిగి వేయరాదు మళ్ళీ, అందుకనే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా అన్ని గుంటలలో వేసేసి మనం ఇట్లా మూత పెట్టేసి ఒకవైపు అయితే కానీ ఇంకో వైపు అయితే ఇలా చిన్న దీనికి వస్తుంది కర్ర. ఇలాంటి కర్రతో అయితే ఇట్లా తిప్పేసుకోవాలి. చూసిందా ఎట్లా వంగినాయో? మనం ఏ సోడా వేయకున్నా కూడా అవి ఇట్లా వంగుతాయి అన్నట్టు. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం మిగిలితే ఇట్లా గుంట పొంగడాలు చేసుకున్నాయి ఏం కాదు. లేదంటే దోశ ఇడ్లీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇట్లా మనం గుంట పొంగడాలు చేసుకొని పల్లి చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది. ఒక్కొక్క సుక్క మళ్ళీ ఒక్క సుక్క ఆయిల్ వేసుకోవాలి. ఈ రెండో వైపు కూడా కాలనివ్వాలన్నట్టు. రెండో వైపు తొందరనే కాలుతాయి, ఎందుకంటే వేడితోటి ఉంటుంది కాబట్టి. ఇది కాలిని ఇవైతే తీసేద్దాం. అదే వేడి దాని మీదనే మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసి సేమ్ ప్రాసెస్ అంతా మొత్తం పిండి మొత్తం అయిపోయేదాకా ఇలాగ వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్న దాన్ని ఊతప్ప కూడా వేసుకోవచ్చు. ఎన్ని వేలు వేసుకుంటాం అన్ని వేలు మనం అన్ని ఇలాగే వేసుకోవాలి. పల్లి చట్నీతో అయితే బాగుంటుంది టేస్ట్.
పల్లి చట్నీతో అయితే